ఇప్పుడు వీడిసం కట్టిన ఎగ్ పఫ్లను కలుపుతుండు స్టార్ట్ కాగానే కొరకు జర జర నన్ను కన్సిడర్ చేయన్నా 9 తిన్నాడు వచ్చి పన్నాడు ఈడ యో హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఎగ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్ సో దానికోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బాక్స్ నిండా ఎగ్ పఫ్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో ఈ ఎగ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ప్రతి ఛాలెంజ్ లాగానే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే లాస్ట్ లో ఇద్దరు వస్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉండబోతున్నారు వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన డింపి అయితే డిసైడ్ చేస్తాడు ఈ వీడియోలో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అని చెప్పేసి సాయి అయితే చెప్తాడు మీరు ఆగురా ఎవరికి నాకే ఎవరికి నీకు ఎవరికి జింగానికి ఎవరికి డింపియానికి ఎవరికి విజిగాడు ఎవరో ఎట్లా ఫస్ట్ సెకండ్ లాస్ట్ వీడు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది సెకండ్ నాకు వచ్చింది ఫస్ట్ వీడు ఫోర్త్ మళ్ళీ నాకు సెకండ్ అన్నిట్లో లాగని మన దగ్గర టోటల్ గా 60 ఎగ్ పఫ్స్ అవుతున్నాయి సో ఒక్కడు 10 ఎగ్ పఫ్లు తినాలి ఒకవేళ టై అవుతుందేమో అని చెప్పేసి 10 ఎక్స్ట్రా అయితే తెచ్చినాము ఎవడైతే తక్కువ టైంలో తింటాడో వాడు వచ్చేసి విన్నర్ ఆబ్వియస్లీ ఎవడైతే ఎక్కువ టైం తీసుకుంటాడో వాడు వచ్చేసి లూజర్ టైం లిమిట్ లేదా లేదు అంటే ఫస్ట్ వాళ్ళు తిన్నాళ్ళు టైం సెట్ చేస్తారా కక్కుంటే డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్ అయితే గాయస్ స్టార్ట్ చేస్తున్నాం 1 2 3 గో అరే ఎప్పుడైనా ఎగ్ పఫ్లు తిన్నావారా అన్న మా బావి కాడ మా పక్క పంటలో ఒక బర్రె ఉండే పెద్దది అది దానికి రోజు ఫుడ్ ఎట్లా పెడతారు అంటే ఒకసారి మొత్తం తెచ్చి పెడతారు అది దొరుకుతో లేదన్నాడు ఒకటేసారి మీద పడి మొత్తం అంతా ఊసుకొని దీని గట్ట దుడ్డే ఓకే ఎగ్ పఫ్ అయితే గైస్ కంప్లీట్ అయింది 30 సెకండ్స్లో ఈ లెక్క ప్రకారం 5 నిమిషాలు అయిపోతారు రే తాతగాడు చచ్చిపోయేటట్టున్నాడు ఇవన్నీ తినే వరకు ఒరే ఇన్సూరెన్స్ ఉందిగా 1 minute 30 seconds అయింది అన్న ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్లో కలుపుకొని తిన్నాడు కదా ఇడ్లీలు ఇప్పుడు వీడిసం కట్టిన ఎగ్ పఫ్లను కలుపుతుండు స్టార్ట్ కాగానే ఏమైనా ఎట్లా అనిపిస్తుందిరా జింగాడు ఫస్ట్ వచ్చుంటే ఎంజాయ్ చేస్తాడు లాస్ట్ కాబట్టి వాడు చచ్చి పీక్తాడు ఏమైందిరా స్పైడర్ గాడు మురుక దూసిన డబ్బాలా మురుక దూసిన అన్ని వేసిన 3 minutes 36 seconds అయితే అయింది 5వ తింటుండు వీడు ఇంకా 5 తినాలి ఏమైందిరా యో ఇంకొక రూలు 15 minutes లోపల తినాలి 15 minutes లోపల తినలేదనుకో పిట్టు డైరెక్ట్ బండి వచ్చేసి గైస్ చాలా అంటే చాలా స్లో అయిపోయింది స్టార్టింగ్ లో పడింది 30 సెకండ్లలో ఒక ఎగ్ పఫ్ తిన్నాడు ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్ పఫ్ 3 నిమిషాలు తింటుండు ఇంకా 7 నిమిషాలే ఉంది నీకు టైము ముసలాడా అవధూత తిడతారా ముసలామే తిడతారా రే నీళ్ళు తాగురా మళ్ళీ మమ్మల్ని తిడుతుంది మీడియాలో వచ్చేటట్లేదు పోయింది కథ తాత అవి దీని పోతాను లాలి 7 minutes 35 seconds అయితే అయింది వాడు అది ఎన్నోది 7వది పట్టుకొని దండాడుతా ఉన్నాడు వస్తుంది దూరం రే ఏమైందిరా పిట్టు పిట్టా
సో డింపియాడ్ వచ్చేసి గైస్ సక్సెస్ఫుల్గా క్విట్ అవుతాయిండు. సో వీడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉన్నట్టే. సో ఫస్ట్ తిన్నోడే క్విట్ అవుతున్నట్టు ఎట్టుందేమో ఛాలెంజ్ మనకి ఇంకా ఐడియా లేదు. వీడు చాలా రివెంజ్ ఛాలెంజ్లో స్కిప్ అవుతాయిండు రీసెంట్గా. ఇప్పుడు వచ్చేసి క్విట్. సెకండ్ ప్లేస్లో అయితే గైస్ అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. 1 2 3 స్టార్ట్. 32 సెకండ్స్లా ఒక ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటర్ తాగుతుండు. ఎగ్ పఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 minute 18 secondsలా 2 కంప్లీట్. ఒక్క ఎగ్ పఫ్ డింపియాడు 7-8 బుక్కలు పెడితే అన్న 3 బుక్కల కంప్లీట్ చేస్తుండు. కమాన్. నిజంగా ఊర్లో వస్తుంది గాయస్. తీసుకుంటే ఈటింగ్ ఛానల్ లాస్ట్కు రావద్దు, ఫస్ట్ రావాలి. మరి నీ పరిస్థితి నెక్స్ట్ నువ్వే, తర్వాత నేను నువ్వే లాస్ట్. నా పరిస్థితి ఏందిగా. ఆది పురుషుడు తినేటప్పుడు చూడు మొత్తం. 3 minutes కంప్లీటెడ్. జై కుంభకర్ణ. ఉబ్బిందా ఒక ఉరుపు వస్తాడు. నేనే కావచ్చు, కక్కొచ్చేది నాకే ఫస్ట్. ఏమైనా గాయస్ తింటోళ్ళకి ఎట్టుందో తెలియదు కానీ మాకు సైడ్ చూస్తుండే అయితే మొత్తం ఊరిలో వస్తున్నాయి. నాకైతే ఘోరంగా వస్తున్నాయి. 6 minutes కంప్లీటెడ్ గాయస్. ఇప్పటి వరకు అయితే 6 తిన్నాడు, ఇంకా 4 ఉన్నాయి. వీటి మొత్తం కంప్లీట్ చేస్తారు కానీ ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తలేదు. వీళ్ళు తింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే కావాలనే లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనకు తినేటప్పుడే తెలుస్తుంది అది. క్విటా క్విట్గా అన్న, మేము తొందర తిననే తింటాము. మరి 10 రా అన్న. నా పేరు అన్న చెప్పపోతుంది తాడు కారా. కానీ కడుపు చచ్చిపోయేటట్టున్నా నేను లాస్ట్ వరకు. నిన్నగా మటన్ కాడు ఉండి 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 గిన్నె నిండి వేసుకోగానే తినబుద్ధి కాలేట వానికి. ఎగ్ పఫ్లా కాడ గట్టిన అయ్యేటట్టున్నది వానికి. చూసి 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 లాస్ట్ 10 వేసుకోగానే గిన్నె. 10 minutes కంప్లీటెడ్ గాయస్. ఇంకా 5 minutesలో ఒకవేళ అన్న కనుక దీంట్లో ఉన్నదంతా ఖాళీ చేయలేదు అనుకోండి, అంటే తినలేదు అనుకోండి, రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది డైరెక్ట్గా. జరా నన్ను కన్సిడర్ చేయన్నా. నా భయం ఏంటంటే వీళ్ళిద్దరు తినేటట్టే ఉన్నారు. నా బాధ నాకే ఉన్నది ఇప్పుడు బాధ అంతా. ఎందుకు నువ్వు మాది కౌసు అయ్యా, ఇడ్లీల కౌసు లేదు కాబట్టి నువ్వు తినలేకపోయినావు. కానీ ఇది కౌసు అందరికంటే ముందుగా తింటావు. ఫస్ట్ వస్తావు చూడిలా. 13 minutes అయింది గాయస్. 10 ఎగ్ పఫ్ తినడానికి గిలగిల కొట్టుకుంటారు. మా అందరు ఇట్లా ఎక్కువ తినే అన్ననే ఇంకా 2% బకెట్ బిర్యానీ తిన్నాడు. బిర్యానీ బకెట్ మొత్తము మనం క్విట్ అవుతాం. అసోంటిది అన్ననే గిలగిల కొట్టుకుంటుండే అంటే నాకు తెలిసి ఎవరైనా తినలేము. ఇక ఈజీ 10 తినొచ్చు చూస్తానే ఎగ్ పఫ్. పొడిపోతలేవు. 27, 26, 25, 24, 22, 21. డింపియాడ్ వచ్చేసి గాయస్ 7 దీనికి క్విట్ అయ్యిండు. అన్న 8 దీనికి క్విట్ అయ్యిండు. సో వీళ్ళిద్దరు ఇట్లా మీరు చూసినట్లయితే డింపియాడ్ లాస్ట్, అన్న వచ్చేసి డింపియాడ్ కంటే ముందు. సో ఇప్పుడు 3rd ప్లేస్లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. గైస్ 3rd ప్లేస్లో అయితే అన్న పార్టిసిపేట్ చేస్తుండు. రెడీ విజయ్ 1 2 3 స్టార్ట్. అన్ని చిన్న పెట్టిన స్టార్టెడ్. మిగతా ఇప్పుడే ఒకదానికి ఏం మాట్లాడుతున్నావు? 10 తింటాడు. గద్దినాడా ఏంటి నీళ్ళ గలకెళ్ళి ముసుకరా. ముర్తున్నది ఇంకా ఏమో తట్టుకుంటుంది. హ్యాపీ 5 నిమిషాలనే 6 తిన్నాడు కదా. కక్తాను మరి నేను ఏం చెప్తాను, ఎవడో ఒకటి కక్తాను చెప్పాను.
వీళ్ళ పరిస్థితి గిట్లుంది, నా పరిస్థితి ఏందో. నువ్వు ఒక 6 తిని కంప్లీట్ చేసి అయిపోతుంది. 6 ఏమైంది? బండి అయిపోయింది. కక్కొత్తుంది. 5వ దానికి ఇంకోటి తినాలనిపిస్తుంది, 6వ దానికి ఇంకా చాలా అనిపిస్తుంది, 7వ దానికి కక్కితే బాగుండి అనిపిస్తుంది, 8వ దానికి ఇంకా చాలు ఆపేద్దామనిపిస్తుంది, 9వ దానికి రిలాక్స్ అవుతాడు ఇక. కమాన్ నువ్వు తిని అక్కగలవు. కమాన్ కూర అన్న కమాన్ ఇంకా మూడే కూర అన్న. స్టార్టింగ్లో ఎగ్ పఫ్లు ఎట్లా అయిపోయినాయో అర్థం కాలే, ఇప్పుడు టైం ఎట్లా అయిపోతుందో అర్థమవుతుంది. అదే మ్యాజిక్. పొడికి ఏమవుతుంది? 7:30 నిమిషాలు అయితే పూర్తయింది. ఫస్ట్ నిమిషానికి ఒక ఎగ్ పఫ్ తిన్నాను, లాస్ట్ 2.5 నిమిషాలకు ఒక ఎగ్ పఫ్ వచ్చింది కథ. మెల్ల ఇంత కింద పోతున్నావు, అది 4 అయిపోయినాయి. మెల్లగా ఒకటి పోయింది. 9 తింటా అన్నాడు, ఇప్పుడు 8 తింటే చాలు. కాదు రియలైజ్ అయింది అని. చాలా వీడియోకి వెళ్తారు హౌస్ వాసన గుడ్లు వెళ్తారు. మీరు అన్నారు నాకు ఆడిపోయింది. 9 సేఫే. మలిసిండు ఈ టైంలో కూడా మలుతుండే ఏం లేదు, మామూలు విషయం కాదు. నోరు దాకా పోతలేదు అది. లోపల హోల్డింగ్ స్టోరేజ్ ఉండాలి కదా తింటే. కక్కకపోతే హోల్డ్ అవుతుంది. నేను ఇది కంప్లీట్ చేసి ఆగుతా, బిర్జెట్ ఎవరు కూడా కక్కుంటా. ఫ్లాష్ బ్యాక్. ఇది 10 దినం చూస్తానే బయటకు వస్తున్నట్టు అంటే లోపలికి పోవట్లేదా? 13 నిమిషాలే. కమాన్ చీరాం 13 నిమిషాలు కంప్లీట్. ఆవు సాయన విజయవంతంగా 9వ అయితే తినబోతుండు. మలిసిండు మరొక 40 మినిట్స్ లో ఈ కార్యక్రమం విజయవంతం కాబోతుంది. ఆ గుడ్డు ఎలా వెళ్ళుచున్నదో అలాగే బయటికి వచ్చును. ఇంకా 20 సెకండ్స్ మోర్ మింగాలే. 18 17 అవేనా కిట్ట? చారి గారు ఉన్నావా? ఉన్నాడట. 9 తిన్నాడు, వచ్చి పన్నాడు ఈడ. యో సాయి విజయవంతంగా 9 తినడం వల్ల అస్వస్థతకు గురయ్యిండు, స్వల్ప విరామంలో ఉన్నాడు సైడ్కి. ఇప్పుడైతే ఇటు కార్యక్రమాన్ని మేమే విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన విజ్జిగాడు స్టార్ట్ చేస్తున్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. మన టీంలా మెయిన్ పిల్లరే పడిపోయింది కార్లా. మనం ఎంత ఆగో గుడ్డు పఫ్ 2 ఒకటేసారి పోతున్నాయి. ఇంకా ఏదో షార్ట్లలో రీల్లను చూసిన బర్రెకు రాకపోతే ఇది బొత్తకు ఇట్లా పొక్క వేసి అలాగే తీస్తారు. పెట్టి విజయవంతంగా నిమిషం నరాలని 2 అయిపోయినాయా? పప్పు తోటే దాని కింద పడేసిన పరం కూడా తింటుండు, లాస్ట్ తింటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని. కక్కురా
కక్ మరి అబ్బో ఇప్పుడు నుంచుంది కడుగు నెడుతుందా అంటా ఇక్కడతో ఆపేద్దాం అనిపిస్తుందా తిన్నాడన్న 3 ఉన్నాయి. ఓ అసలు ఇంకా 9 నిమిషాలు కూడా కాలే. ఇగో ఇట్లా పోతుంది. నెక్స్ట్ తింటాడుగా. 12 minutes కంప్లీటెడ్. విజయవంతంగా 14 నిమిషాలు ఫిట్టాయిగా. సినిమా అయిపోయింది కదా. సినిమా ఆయన ఒకటిగా అంతే ఇక 10 నిమిషాలు దాడ ముందుకి నువ్వు కిట్టానాలే. వాడు నా తర్వాత తింటే మీరు రివెంజ్ అని ఉంటాడు ఇక నాన్న తింటాడు. ఇద్దరు కిట్టరా మళ్ళీ తినాలి మీరు ఇద్దరు. విజయవంతంగా 15 minutes కంప్లీటెడ్. సో ఇప్పటి వరకు గాయస్ చూసినట్లయితే ఫస్ట్ నేను కాబట్టి నేను, సెకండ్ విజిగాడు, థర్డ్ అన్న, ఫోర్త్ డింపిగాడు. సో వాళ్ళిద్దరు రివెంజ్ అన్నారు. లాస్ట్లో ఈ జింగాడు డిసైడరు. మేబీ గుడ్ కాబట్టి మొత్తం కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. చూడాలి ఏం చేస్తారో. పెద్ద నాకు ఇక మీకు అన్ని ఒక ఇట్లా పట్టిన నాకు మీద కుప్ప అయింది. 99.9% చెప్తున్నా డింపిగాడు రివెంజ్ ఛానల్ ఉంటారు. ఇదిగా మీరు రాసి పెట్టుకోర్రి. అరే ఎవర్రా కిది పోసిరు నా మీద. 1 2 3 స్టార్ట్. స్టార్టింగ్లో గాయస్ వీళ్ళు తింటుంటే చూసినా లేకుంటే మేము తిన్నా అని మస్తు అనిపించింది. అదంతా ఎక్కువ కూడా మంచిగా ఉన్నాయి. 1-2 తింటే ఎనఫ్. కానీ ఒక్కటేసారి గిన్నెగా చూసి గిన్నె తినే వరకు అలా మొత్తం అక్కువచ్చాడు అవుతుంది. ఆ వాసన సప్పుడుకి అంతటా అవుతుంది. మనం తిన్నా కాబట్టి మనకి ఎటో అనిపిస్తుంది. కానీ వాడు తిననోడు ఉంటే వాడు అచ్చిగా అరికి ఇంకో 2 ఇది. నోట్లకే వెళ్ళింది జ్యూసీ గిది మరి మంచిగా ఉంది. అయినా దానికి ఏమైంది 3 ఆధారు 4 చెప్పిందిరా. ఎన్ని నిమిషాలు అయిందిరా? 4 నిమిషాలు. 4 నిమిషాలు. నిమిషానికి ఒకటి తింటాడు. తింటాడు బాంబులు ఎత్తాడు. అందరూ ఫస్ట్ పప్పు తింటే తర్వాత గుడ్డు తింటే వెరైటీగా ఫస్ట్ గుడ్డు తిని తర్వాత పప్పు తింటాడు. కౌసు బిడ్డ ఎవరైందారు. జిందాబాద్. సాయన్న మరో స్వల్ప విరామానికి అయితే వెళ్ళాడు. ఏమైందన్నా? బయటకు వచ్చిందట. కట్ట కిట్టే ఇక్కడ వాసన చూసినా కట్టిన కొద్దిగా పప్పు కనబడ్డా కిట్టే. ఇక్కడ వాసన వచ్చినా కొద్ది ఏమనిపిస్తుంది ఇంకా వచ్చినట్టు అవుతుంది నీకు అన్నింటిలో గుడ్లు ఫస్ట్ లాస్ట్ పడుకుంటుంది. ఇక జింగడు వెరైటీగా అన్నిట్లలో గుడ్లు తింటుండు ఫస్ట్. కమాన్ జింగా వాడు పోతుండు చూడు డింపాడ. లోపడి పోతుందిరా. పోతే కిట్టే అయిపోయింది కదా అండి. పోసిందలా పప్పు వస్తుందా దూరం. అరే పప్పు పట్టుకోతున్నారు దూరం. అయిపోయింది. ఇంకా మస్తుంది 4:30 నిమిషాలు. కక్తుడు కక్తాడు తింటాడు. కమాన్
దాంట్లో సగం సగం కుట్టుకుంటే అది ఎటు కౌంట్ కాదు నీకే. ఎట్లా గెలిచేటట్లేను, అది గుడ్డు ఉత్తిగా పోతాయి తింటాను. ఇక అన్న బంద్ చేయాలి అది క్విట్. క్విట్టా? అబ్బో నిజంగా గైస్ ఈ ఛాలెంజ్ వచ్చేసి 5 పెట్టుకుంటే ఎంజాయ్ చేద్దాం కావచ్చు. 10 ఎగ్ పఫ్లు పెట్టినసరికి కాదు, ఐడియా ఇచ్చింది నేనే కదా. గట్ల ఏరుకుంటే ఎనిమిది తిందువా? గక్కొస్తుంది, ఒకటి తక్కువనే ఉంది కదరా. సో ఇది గాయస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఛాలెంజ్లో ఉండుంటే ఎన్ని తినేవాళ్ళో కామెంట్ అయితే వేయండి. గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.